వృశ్చిక రాశి వారికి వృత్తి నిమిత్తము, మీ వ్యవహారాల నిమిత్తము అనేక రకాల కొత్త ఆలోచనలు, ప్రయత్నాలను చేయవలసిన విధంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలను ఒక రీతిలో కాకుండా మరొక రీతిలో జరిపించాలన్న నేపథ్యంలో మీరు ఎంతగానో ఆకాంక్షిస్తారు, ప్రయత్నం చేస్తారు. ఎప్పటికప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్యలను ఏదో ఒక విధంగా ఓవర్కమ్ చేయడము, ఏదో ఒక విధంగా దాటే విధంగానే మీ యొక్క ధైర్యము, సాహసము ఎక్కువగా ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త స్నేహ సంబంధ బంధుత్వాలు సానుకూలంగా ఉంటాయి. అనేక రకాల కొత్త విశేషాలను తెలుసుకోగలుగుతారు. వీటి ద్వారా మీ తదుపరి ప్రణాళికలు వేయగలుగుతారు. మంచికి దారి తీసే అవకాశం ఉంది. ఈ విషయాలను 1-2 సార్లు చెప్పడానికి గల కారణము, ఆ విధమైనటువంటి వాతావరణం ఉంటే వాటిని మీరు ముందు సద్వినియోగం చేసుకోండి. దీని వలన నెగిటివ్ జరిగే అవకాశం ఉంటుందేమో, ఇది మనం ఎప్పుడు చేయలేదు కదా అన్న అభద్రతా భావం వద్దు. ఒక రిలేషన్షిప్ అనేది ప్రారంభించడము, ఒక స్నేహం అనేది ప్రారంభించడము అంటే ఇతరితర మీరు డబ్బులు వదిలించుకునే విధంగా కాదు, భారీగా డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోయేది కాదు. కేవలం విశేషాలు తెలుసుకోవడానికి, అక్కడ అవి జరుగుతాయి, ఇవి ఇక్కడ జరుగుతాయి, తెలుసుకోండి, నేర్చుకోండి. వాళ్ళు చెప్పింది నిజమో కాదో ఇంకో నలుగురితోటి వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత నిర్ణయం చెయ్యండి. వృత్తిరీత్యా మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. కార్యాలయంలో కార్యానుకూలత కూడా మరింతగా పెరుగుతుంది. క్రితం ఉన్నటువంటి సమస్యలను క్రమేణా అధిగమించగలుగుతారు. అవతల వాళ్ళ బలహీనతలు మీరు అస్త్రాలుగా ఉపయోగించుకొని మీ క్షేమం కోసం, మీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను చేయగలుగుతారు. నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, దంత సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు రెస్ట్ తీసుకోవడము, ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదించడము, ఇన్ఫెక్షన్స్ కాకుండా అప్రమత్తంగా ఉండండి. ఇది మీకు ఉపయోగపడుతుంది. లేదా తీవ్ర స్థాయి ఇన్ఫెక్షన్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉండవచ్చు. ఇది తెలుసుకొని ఆరోగ్య విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు శ్రద్ధ అవసరము. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. అనుకున్న విధి విధానంగా ఒకానొక కార్యక్రమాన్ని అప్పు తీసుకొని మరి కార్యజయం పొందగలుగుతారు. అది ఘనంగా నిర్వహించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. రుణ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. శివాలయంలో కూర్చొని కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి.